బాగా గ్రైండ్ చేసుకున్నాను. సో మనకైతే లిక్విడ్లో ఇలా వస్తుందండి. సో సెమీ లిక్విడ్లో వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం అట్లా వేసుకుందాము. సో పెనం అయితే కాలింది. సో పెనం కాలిన తర్వాత దీని మీద ఆయిల్ అప్లై చేసుకుందాము. సో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అందులోని ఇలాగ పిండిని కొద్దిగా వేసుకోవాలి. సో మనకి ఇలా వేసుకున్న తర్వాత దాని మీదే ఆనియన్స్ అండ్ కొత్తిమీర చల్లుకోవచ్చు. మీకు ఇంకా కావాలంటే వెజిటేబుల్స్ అంటే క్యాబేజీ లేదంటే కారం ఉప్పు లేదు ఇలా కూడా మనం వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ప్రెజెంట్ అయితే ఉల్లిపాయలు అండ్ కొత్తిమీర వేస్తున్నాను. మీ దగ్గర వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్స్ కూడా పైన చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. సో ఒక్కసారి చుట్టూ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక్కసారి మనం కాల్చుకుందాం. సో ఇప్పుడు ఒకసారి పైన మనకి ఇలా రావాలండి. సో మనకి కాలిపోయింది చూసారా. సో ఇలా వచ్చింది అంటే మనకి అయిపోయినట్టు. సో ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాము. సో నేను ఇది ఎలా చేసానో మళ్ళీ ఒక్కసారి చెప్తాను. సో ఈ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మళ్ళీ చెప్తున్నాను. సో మనం ఏంటంటే బియ్యాన్ని మజ్జిగలో నానబెట్టుకోవాలండి. ఒక 1 to 2 hours నానబెట్టుకోవాలి. సో నానబెట్టుకున్న తర్వాత ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు అండ్ ఆల్సో కొద్దిగా కుకింగ్ సోడా యాడ్ చేసుకొని మనం అట్ల కింద వేసుకోవాలన్నమాట. సో నేను 2 వైపులా కాల్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పుల్లట్లనే రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.